నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మంగళపూడి అనిత దర్శించుకున్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈవో మంత్రికి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి చిత్రపటం అందజేశారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రికి జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. మంత్రితో పాటు మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి తదితరులు ఉన్నారు. సూర్యనారాయణ స్వామి టెంపుల్ దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అటు ఆదివారం పూట సూర్య భగవాన్ దర్శనం అనేది చాలా మహద్భాగ్యం కింద భావిస్తారు. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అన్నిటికీ కూడా ఈరోజు మన సూర్య భగవానుడి దగ్గరికి వచ్చి ఒక ప్రార్థించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి అందరూ కూడా చెప్పడం. ఈరోజు ప్రతి వారం కూడా ఆదివారం అయ్యేసరికి ఇక్కడ భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉండడం, ప్రతిసారి కూడా ఈసారి కూడా సూర్య భగవానుడికి ఆ సూర్యకిరణాల తాకిడి కూడా అక్టోబర్ 1-2 తారీఖుల్లో పడతాయని ఇప్పుడే మన పంతులు గారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పౌరాలుగా ప్రతిష్టాకరమైన ఒక సూర్య భగవాన్ టెంపుల్ని ఈరోజు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు అదేవిధంగా పూజారుల ఆశీస్సులు కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, లిక్కర్ స్కామ్ స్పీడప్ అవుతుందన్న సంగతి కూడా మీకు తెలుసు. వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. ఎంక్వైరీలో పట్టుకున్న వాళ్ళని కూడా రిమాండ్లు పెడుతున్నారు. మా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా చెప్తున్నా, నేను ఈరోజు ప్రత్యేకంగా భగవంతుని దర్శనం గురించి వచ్చాను. రాజకీయాలు వద్దు ప్లీజ్. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్తులో సోమవారం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడెట్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీ నమోదుకు చేసుకోవడానికి మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో వారి అర్జీలను నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు అర్జీల నమోదుపై అర్జీల గురించి వాటి స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక శ్రమ తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నారు. ఆరోగ్యానికి నడక అవసరమనే తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూద్దాం. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి
ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి భక్తులు ఈ రోజు తరలివచ్చారు. దూర భారాల నుంచి విచ్చేసిన భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానమాచరించి స్వామివారిని మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి KNVD ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన వెల్లడించారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని రాష్ట్ర చైర్మన్ బి కాంతారావు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్న సమయంలో చలో విజయవాడ కార్యక్రమానికి నిర్వహిస్తామని శ్రీకాకుళం UTF కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంతారావు తెలిపారు. తక్షణమే HR పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం అందించే విధంగా మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని, గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను అమలు చేసి వేతన పెంపు కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పి తేజేశ్వరరావు, జిల్లా నాయకులు
నాయకులు ఎస్వి రమణ, ఎం ఉమాపతి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. శామ్ పిస్టన్స్ ప్లాంట్ 3 జనరల్ బాడీ సమావేశం లావేరు మండలం బుడుబూరులో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, శామ్ పిస్టన్స్ ప్లాంట్ 3 యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్వి రమణ హాజరయ్యారు. వారి సమక్షంలో కార్మికులు సిఐటియు యూనియన్ లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు కార్మికుల పక్షాన నికరంగా పోరాడుతుందని, కార్మికుల సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తుందని వారన్నారు. సిఐటిలో కార్మికులు చేరినందుకు కార్మికులను అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ప్లాంట్ 3 యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్వి రమణ, ప్రధాన కార్యదర్శి వై ఆదినారాయణ మాట్లాడుతూ శామ్ పిస్టన్ ప్లాంట్ 3లో సిఐటియు యూనియన్ ఏర్పాటు కోసం అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నామని, యూనియన్ ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం సమ్మె చేసి కార్మికులందరికీ వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, నూతన వేతన ఒప్పందాలు చేసిన ఘనత సిఐటియుకే ఉందని వారంతా అన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా కార్మిక హక్కుల కోసం నికరంగా నిలబడిన సంఘం సిఐటియునని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి శ్రీనుబాబు, పి దుర్గాప్రసాద్, ఎం శ్రీను, పి మహేష్, కె అప్పలనాయుడు, ఎల్ చక్రధర్, జె వెంకటసూరి, ఎం నాగభూషణ్, డి నారాయణరావు, కె భాస్కర్రావు, గోవిందరావు, కె నాగార్జున, డి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో తెలుగు రచయితల వేదిక 107వ నెలవారీ సాహితీ సమ్మేళనం సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, రఘుపత్రుని వెంకట రమణమూర్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 14 మంది కవులు పాల్గొని స్నేహితుల దినోత్సవంపై తమ కవితలను చదివి వినిపించారు. కవి సమ్మేళనంలో తెరవే కవులు ఐఎన్డి ప్రసాద్, ఇద్ది పాపయ్య, ఎల్ సత్యానంద్, ముట్నూరు ఉపేంద్ర శర్మ, పూడి జనార్దన్ రావు, నిక్కు అప్పన్న, మంగిపూడి శ్రీనివాసరావు, వావిలాపల్లి రాజారావు, భోగిల ఉమామహేశ్వరరావు, బి జగన్నాథం, సోడవరం ఈశ్వరరావు, ఎస్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ ఓ సినీ కవి అన్నట్లు స్నేహబంధాల విలువలు తెలియజేసేందుకు స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన శాఖ అధికారి రత్నాల వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టిలో తీయనిది, అతి మధురమైనది స్నేహం మాత్రమేనని, జీవితంలో మనిషి మరోలేనిది, కష్టాల్లో సుఖాల్లో నిలిచి ఉండేది నిజమైన ప్రాణ స్నేహితులు మాత్రమేనని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో స్టార్ వాకర్స్ క్లబ్ సామాజిక సేవల్లో అగ్రభాగాన నిలుస్తోందని చెప్పారు. స్నేహ గీతం ద్వారా సామాజిక సేవలు మరింత రెట్టింపుగా చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఆపదలో ఆదుకుంటూ, కష్టాల్లో పక్కనుంటూ, అనునిత్యం ఎదుగుదలలో ఉంటూ, సొంత బంధువులు, రక్త సంబంధికులు చేయలేని పనులు స్నేహితులు మాత్రమే చేస్తారని చెప్పారు. అంతకన్నా ముందు ఇటీవల న్యూఢిల్లీలో జాతీయ స్థాయిలో ఓడిఓపి అవార్డు దక్కించుకున్న జిల్లా ఉద్యాన శాఖ అధికారి రత్నాల వరప్రసాద్ను వాకర్స్కు తీర్థయాత్రలు తీసుకుని వెళ్లి దిగ్విజయంగా తీసుకువచ్చిన రోషిని అనే యాత్రికురాలకు సత్కరించారు. స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇంద్రాప్రసాద్, పిజి గుప్తా, ఉడ్ల సత్యనారాయణ, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు సుగంధం సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం అమలులో రైతులలో ఆనందం వెల్లివిరుస్తోందని ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ సెర్చ్ శాఖ మాధ్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం లావేరు మండలం బొడ్డపాడు గ్రామంలో పిఎస్ఈఎస్ గోడౌన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు బాగుపడాలని, రైతే రాజు కావాలని ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 3 విడతలుగా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలను రైతుకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మొదటి విడతగా శ్రీకాకుళం జిల్లాలో 2,79,100 మంది రైతులకు 186,13,02,000 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రాప్ నమోదు తర్వాత కౌలు రైతులకు కూడా ఈ లబ్ధి చేకూరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించడం జరుగుతుందని, అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సహాయ సహకారాలు అందించేస్తుందని పేర్కొన్నారు. రైతులందరూ పీఎం ఫసల్ బీమా యోజన పథకం క్రింద నామమాత్రపు రుసుము చెల్లించి బీమా సౌకర్యం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పుణెట్కర్, శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ ట్రైనీ డి పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, రాష్ట్ర మహిళా కార్యదర్శి సుజాత, 4 మండలాల ఎంపీపీలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కూర్మనాథ స్వామి వారి విశిష్టతను భావితరాలకు తెలియజేసేందుకు పురాతన జ్ఞాపకాలను కాపాడుకోవాలని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మాత్యులు వంగలపూడి అనిత తెలిపారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం దర్శించుకునే అనంతరం ఆమె శ్రీ కూర్మనాథ స్వామి వారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. శ్రీ కూర్మనాథ స్వామి వారి ఆలయంలో ఉన్న వేద పండితులు ఆలయ ప్రాముఖ్యతను మంత్రికి వివరించారు. ఆలయంలో గోడలపై ఉన్న మ్యూరల్ పెయింటింగ్ గురించి మంత్రికి తెలియజేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి నరసింహనాయుడు మంత్రికి శ్రీ కూర్మనాథ స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయం ప్రాముఖ్యతను తెలియజేసి చిత్రాలు, భద్రత, ఆలయ అభివృద్ధి తదితర వాటిపై దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడతానని చెప్పారు. శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ స్వామి వారి దేవస్థానం వద్ద మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ సమీక్షా సమావేశం జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రతి హై స్కూల్ను, కళాశాలలో జేఆర్సీ, వైఆర్సీ విభాగాలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో సేవాతత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. రెడ్ క్రాస్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు యువతలో సమాజ సేవపై చైతన్యాన్ని తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేశంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్, జిల్లా వొకేషనల్ విద్యాధికారి, గవర్నమెంట్స్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్స్, కస్తూరిబా గాంధీ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్, కాకినాడ ఆదిత్య కాలేజీల ప్రతినిధులు, శివాని ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు, జిల్లా పరిషత్ పాఠశాల హెడ్ మాస్టర్లు, న్యూట్ సెంట్రల్ స్కూల్ డైరెక్టర్, డైట్ ఒమరవెల్లి, జేఆర్సీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు రైతులకు 26,000 ఇస్తారని ఓదరగొట్టి ఇప్పుడు 14 నెలల తర్వాత కేవలం 7.5 లక్షల మంది అన్నదాతల సుఖీభవ పంపిణీ చేపట్టడం కూటమి మరోసారి రైతులకు మోసం చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ గత ఏడాది 10,716 కోట్ల రైతు సాయం ప్రభుత్వమే ఎగనామం పెట్టిందని ఆరోపించారు. దర్శి ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాన్ని సినిమాలా అభివర్ణిస్తూ సెట్టింగ్ వేసి మంచాలకు పచ్చరంగు కొట్టి నాటకం ఆడుతున్నారని పేర్కొన్నారు. రైతుకు పంట బీమా లేదు, మద్దతు ధర లేదు, ఎరువులు లేవు, పురుగు మందులు అందుబాటులో లేవు అని ఆరోపించిన ఆయన రైతు భరోసా కేంద్రాల ద్వారా తాము అందించిన సేవలు ఇప్పుడు కనుమరుగయ్యాయని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిని నిరసిస్తూ సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలో అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి కలెక్టర్కు మెమోరాండం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. రైతును దగా చేస్తున్న కూటమికి గుణపాఠం చెప్పు రోజు దగ్గరలోనే ఉందని అంటూ హెచ్చరించారు. అటుకులలో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారమని చెబుతున్నారు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనట. రకరకాల కాయగూరలు, పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహారలు, పాయసాలు ఇలా ఎన్నో చిటికలో చేసేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లం ముక్క పెట్టుకునో తినటం మనకు ప్రాచీనంగా ఉన్న అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాకుండా ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువగానే లభిస్తాయి. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్ అటుకులు. ఉదాహరణకు వరి అటుకుల్నే తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకి, పాలిచ్చే తల్లులకి ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోకి పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి చాలా మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండుగాను ఉన్నట్లు అనిపిస్తుంది. అటుకుల్లో ఫైటోకెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడవేసి మిల్లు పడతారు. తర్వాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండపెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు.
గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంలోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకులు టానిక్ ఔషధంలా పనిచేస్తాయి. గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓట్స్ మీల్ లేదా అటుకులని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే అటుకుల్లో అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోకి పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల అటుకుల్ని పాలల్లో వేసుకుని వాటికి ఎండుద్రాష్ట్ర, బాదం, మరేదైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయి. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.